దైవ మర్మములు ఆగస్టు 30. సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానమునందును. సామెతలు 11:18. ఆ రాత్రి అంతయు రాజుకు నిద్ర పట్టలేదు. రాత్రి ఉపవాసముండెను. దానియేలు ఏమయ్యనో చూచుటకు పెందలకడనే లేచి సింహముల గుహయొద్దకు వచ్చెను. ఎంతో దుఃఖస్వరముతో, జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించగలిగెనా అని అడిగాను. అతని స్వరము అతనిలోనున్న దుఃఖమును తెలియజేసెను. తాను దేవుని ఎరుగడు కనుకొనే అతడు దుఃఖించుచుండెను. ఏమో, ఎవరికి తెలుసు, దానియేలును సింహములు తినివేసిండునేమో అని అతడు తలంచుచుండెను. సజీవుడైన దేవుడు మనతో నున్నప్పుడే మనకు నిజమైన విశ్వాసముండును. లేకపోయినట్లయినచో మన హృదయములు భీతి, కలవరము, సందేహములతో నిండియుండును. దానియేలు, రాజా, ఆయన తన దూత నంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మూయించెను అని జవాబిచ్చెను. అప్పుడు తన స్నేహితుడైన దానియేలు క్షేమముగా ఉన్నాడని రాజైన దర్యావేషు ఎరిగి చాలా సంతోషించెను. అప్పుడు దానియేలు మీద కుట్ర పన్నిన దుష్టులను దానియేలునకు బదులుగా సింహపు గుహలో వేయమని ఆజ్ఞాపించెను. మన శత్రువులు కొంతకాలము వర్ధిల్లునట్టుగా దేవుడు అనుమతించును. వారు అభివృద్ధి చెందుచున్నాము గదా అని తలంచెదరు. కానీ ఒకనాడు శిక్షింపబడుదు మేము అని తలంపు వారికి కలుగదు. తన సాక్ష్యము నిమిత్తమే దానియేలు శ్రమపడెను. అయితే అతని నమ్మకత్వమును బట్టి దేవుడు అతనిని విడిపించెను. మనము కూడా దానియేలు వలె నమ్మకముగా ఉన్నప్పుడే దేవుడు మనలను విడిపించును. మనము మన పనిలో నమ్మకముగా ఉండవలను. మన సాక్ష్యములో నమ్మకముగా ఉండవలను. దేవుని అనుదినము గణపరచుటలోను, ముమ్మారు ఎట్టి భీతి, భయము లేకుండా మోకాళ్లపై దేవుని ప్రార్థించటలోను, అన్ని విషయముల కొరకై దేవునికి కృతజ్ఞత చెల్లించుటలోను నమ్మకస్తులమై ఉండవలను. అప్పుడు ఆయన మన పక్షముగా పనిచేసి మనకు విరోధముగా శత్రువు చేయు పన్నాగములను విఫలము చేయును.